సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం. జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాంలోని మొరాబాదీ మైదానంలో 4 గంటలకు సోరెన్ స్వయంగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్కు చెందిన జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం ఆధ్వర్యంలో కూటమి ఘన విజయం సాధించింది. 81 మంది సభ్యులుండే అసెంబ్లీలో జేఎంఎం కూటమి 56, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 24 సీట్లు సాధించడం తెలిసిందే. ఈ ఎన్నికల్లో హేమంత్ సోరెన్తో పాటు భార్య కల్పన ఘన విజయం సాధించారు. ఆదివారం హేమంత్ సోరెన్ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ ఎస్పీ చీఫ్ శరద్ పవార్, బెంగాల్ సీఎం మమతా, మేఘాలయ సీఎం కొన్రాడ్ సంగ్మా, పంజాబ్ సీఎం మాన్, హిమాచల్ సీఎం సుఖ్వీందర్, ఇంకా సిపిఎం జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య, ఆప్ నేత కేజ్రీవాల్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తదితరులు ఇండియా కూటమి నేతలంతా హాజరయ్యారు. పూర్వీకుల గ్రామంలో హేమంత్ దంపతులు సీఎం హేమంత్ సోరెన్ తన భార్య కల్పనతో కలిసి బెంగాల్ సరిహద్దుల్లో రామ్గఢ్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉన్న తమ పూర్వీకుల గ్రామం నెమ్రాను సందర్శించారు. హేమంత్ తండ్రి జేఎంఎం వ్యవస్థాపకుడు శిబు సోరెన్ ఆ గ్రామంలోనే జన్మించారు. శిబు 10 ఏళ్లప్పుడు తండ్రి సోబురెన్ను స్థానిక వడ్డీ వ్యాపారులు చంపారు. తాత శుభు సోరెన్ 67వ వర్ధంతిని పురస్కరించుకొని అక్కడికి వెళ్లిన హేమంత్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడారు. గురువారం నుంచి తమ ప్రభుత్వం పనిచేయనుందని వారికి చెప్పారు. ఎన్నికల్లో కష్టపడిన మీరంతా ప్రమాణ స్వీకారానికి రావాలని హేమంత్ వారిని ఆహ్వానించారు. సీఎంగా 4వసారి హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మొదటిసారి 2013 జూలై నుంచి 2014 డిసెంబర్ వరకు పనిచేశారు. రెండోసారి 2019 డిసెంబర్లో బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ అరెస్టు నేపథ్యంలో 2024 జనవరిలో రాజీనామా చేశారు. జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చి తిరిగి 2024 జూన్లో సీఎంగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్నారు. అయితే 4వసారి జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు.